షార్ట్ కాదు ఎంత రెండు మొత్తం మొత్తం కడిగకూడదు కాబట్టి కీర్తి వెనక్కి వేసుకోమ్మ కొంచెం. మినరల్ వాటర్ ఉన్నాయా? మినరల్ వాటర్ కాదు రీగోరా, బోర్ వాటర్ తెచ్చావు. అవును, అవి ఎంత ఉంటుంది చేపలో? నువ్వు ఎన్ని నీళ్ళు పోస్తున్నా? ఎందుకు తీస్తున్నా అందులో నీళ్ళు? ఇది కూడా కడుగుతా ఉంటాం. ఏది కడగ అవసరం లేదులే, నిన్నేక పోసింది. రోజు కడగ అవసరం లేదు. రాళ్ళు కూడా తెచ్చింది దీనికోసం. అయ్యి దాంట్లో నీళ్ళు ఎందుకు? ఇది నల్లగా ఉంది కదా, కలర్స్ రాళ్ళు వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని రా. దాంట్లో మళ్ళీ బ్లాక్ కూడా కలిపియాలి. ముందు కడుగుతాం. కడిగా ఉందిలో పోయి నీళ్ళు. నిన్న కడిగినట్టున్నావు కదరా? నిన్న కడిగా వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి ఆ చెత్తలోనే వేసారు అమ్మాయి. మళ్ళీ నీటి కడుగుతున్నా. తర్వాత ఇంకో ఇప్పుడు ఏం మిట్ చేయాలి? ఎక్లిమేట్ హాఫ్ అన్ అవర్ ఎక్లిమేట్ చేయాలి. అంటే ఏంది? అంటే ఇప్పుడు ఈ టెంపరేచర్ అలవాటు అవ్వాలి. అంటే అందులో ఉంచేయాలి అలాగా ఒక అరగంట. కింద పడింది ఇప్పుడు ఇది. అక్క పెట్టింది మంచి క్వాలిటీగా. ఇదిగో రెండు దాని చేతికి సైలెంట్గా ఉంటుంది. దాంట్లో వేస్తానంటున్నా. వేయండి. ఇవన్నీ కీర్తి నువ్వు వేసి అక్క మనం నీట్గా పడదాం. దేంట్లో అన్ని దీంట్లోనేనా? పోయిరా, దాంట్లో నీట్గా పెట్టేది ఏముంది? పోయి కీర్తి పోయి దాంట్లో అన్ని పోయి. ఇసరకూడదు, ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు. ఇసరకూడదు, ఇట్లా పెట్టు. ఇసరకూడదు అలా పెట్టు. నువ్వు కొన్ని తీసుకోరా దీంట్లో పోయి. భయపడుతుంది. అయిపోయింది దాని కాడు. చాలే. తర్వాత ఆడుకుందాం మనం. సరేనా? చేపలు సైలెంట్గా ఉన్నట్టున్నాయి కదా దాంట్లో. భయపడి అసలు బ్లాక్ కనపడ కూడా సరే, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేద్దాం. 50 minutes. ఇందాక హాఫ్ అన్ అవర్ అన్నావు కదరా? ఇంక 2 నిమిషాలు అయితే 5 నిమిషాలు అని అంటే నాకు తెలిసి. అదే అర్థమైంది, నీకు ఆత్రం ఎక్కువ. 15 minutes. కట్ చేస్తున్నావా? ఎప్పుడు తీయచ్చు కదరా ముడి? నల్ల చేప కనిపిస్తుంది అసలు అందరూ. కీర్తి సౌండ్ చేయకు. చాలా బాగుంటుంది అసలు. ముందు బ్లాక్ కలర్ కనిపించిందో కనిపిందో అని డౌట్. ఏమైందిలే గీత, స్నానం చేయలేదా ఇంకా? గరిట ఎందుకు పెట్టావు ఇప్పుడు? చెయ్యి ఎందుకు పెడతాను నాని? అదేదో ముందే చేయొచ్చు.
చేప పిల్లలు పెట్టింది అనుకుంటున్నాను. బాగుంది చాలా, అసలు బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి కూడా. ఈ బ్లాక్ అసలు కనిపించదు అంత ఒకటి కలిసిపోయింది. దేనికి అవి వేరే నీళ్ళు ఇవి వేరే నీళ్ళు. మా టెంపరేచర్ ఎందుకు ఎస్టిమేషన్ చేసేది? ఈ 3 చేపలు నాకు ఒక్కోటి 20 రూపాయలు పడింది. 3 కలిపి 60 రూపాయలు పడింది. ఇంకా రాళ్ళేమో హాఫ్ కేజీ ఏమో 80 రూపీస్ అన్నారు. ఇంకా హాఫ్ కేజీ తీసుకొని వచ్చాము. ఇక ట్యాంక్స్ అని మొత్తం వీడియోస్ తీసాము. హాఫ్ కేజీ తెచ్చారు రాళ్ళు 80 రూపీస్ పెట్టి. 40 మరి 80 అంటే కేజీ హాఫ్ నువ్వు హాఫ్ కేజీ 80 వైట్ తెచ్చావు అన్నావు. ఆరెంజ్ ఏమో తిరుగుతున్నాయి 2. బ్లాక్ అక్కడే ఉండిపోయింది. నాకు తెలిసి ఈ 2 పిల్లలు పెడతాయి అని చెప్పారు. అలానే అక్కడ నీకు పిల్లలు పెట్టేవి ఇచ్చాను అంటున్నారు. ఈ 2 పిల్లలు పెట్టేవి అనుకుంటున్నాను. ఇంతకుముందు అయితే నేను ఈ బ్లాక్ది ఇది తెచ్చాను, కానీ వాటికి ఏమైందో అర్థం కాల, చచ్చిపోయి. ఇంకా నేను వీటి కోసం సపరేట్గా ఎక్వేరియం కొందాం అనుకుంటున్నాను. కుదిరితే రేపు కొంట. ఎందుకంటే ఈ ఫిష్కి దాన్ని అలా ఉంచడం చూడటానికి బాగోలేదు. ఇది చాలా బాగుండిద్ది అసలు. హాఫ్ మూన్ అయినా చాలా బాగుండిద్ది. బెటా అంటారు. మొత్తం దాంట్లో ఇరా ఓకే ఎక్వేరియంలో వేస్తావా? ఇప్పుడు వేస్తుందా? వేసి చూడు ఒకసారి. వద్దు వేస్తావా? ఏదో ఫైటింగ్ చేసుకుంటే అంటున్నావు కదా. ఒకసారి వేసి వద్దులే, మళ్ళీ నాకు నమ్మకం ఉంది అది ఏదో ఒకటి చచ్చిపోయిందని. మా ఫ్రెండ్ అంతే పెట్టాడు, చచ్చిపోయింది. ఇది మాత్రం ఎందుకో కదలట్లేదు. భయపెడదాం కాస్త. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు చాలా పెడదామని చేసుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు బాగా కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఎన్ని వీడియోలు అయినా చేయగలను.